హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది దగ్గు సమస్యతో అలాగే గొంతు నొప్పి, మంట, కఫం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో దగ్గు, జలుబు తర్వాత గొంతు నొప్పి అనేది చాలా ఎక్కువ మంది బాధపడుతున్న సమస్య. కాబట్టి ఇప్పుడు దానికి ఒక మంచి డ్రింక్ని తయారు చేసుకుందాం. ఈ డ్రింక్ని కనుక మీరు ఒక్కసారి పుక్కిలిస్తే కనుక ఖచ్చితంగా గొంతు సమస్యలు అలాగే దగ్గు కూడా చిటికలో మాయమైపోతుంది అనమాట. చాలా మంచి టిప్ ఇదైతే. కాబట్టి మనం పద్దాక వాటికి మందులు వేసుకోకుండా దగ్గు తర్వాత గొంతు నొప్పి, మంట ఇలాంటివి వచ్చినప్పుడు ఈ విధంగా మనం దీన్ని తయారు చేసుకొని పుక్కిలిస్తే మీకు వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో ఎటువంటి మనీ ఖర్చు కానీ లేదనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవన్నమాట. ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేయొచ్చు. చక్కగా పుక్కిలించేస్తే కనుక గొంతులో ఉన్నవన్నీ సమస్యలు పోతాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు మంచినీళ్ళని పోసుకోవాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే అల్లం ఉంటుంది కదా, అల్లం పైన ఉన్న పొట్టును తీసేసి వాటర్తో నీట్గా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. అల్లం అనేది గొంతు సమస్యలను పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలామందికి గొంతు సమస్యలు కానీ జలుబు కానీ వచ్చినప్పుడు గొంతు బొంగురుపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి వెంటనే మీరు కనుక అల్లంని తీసుకోవడం వల్ల చక్కగా వాయిస్ కూడా మంచిగా క్లియర్ అవుతుంది. అలాగే గొంతులో ఉన్న కఫం కానీ మొత్తం తగ్గిపోతుంది. అలాగే దగ్గుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల దగ్గు కూడా వెంటనే తగ్గిపోతుంది అనమాట. గొంతులో కఫం కానీ మంట కానీ ఏది ఉన్నా సరే, మీకు ఎలాంటి సమస్య జలుబు ఉన్నా సరే పోగొట్టడానికి మనం అల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మనకి జీవక్రియను వేగవంతం చేయడానికి, వాంతు వికారం వచ్చినట్టుగా ఏమైనా అనిపించినా సరే మనం అల్లం తీసుకోవడం వల్ల ఆ వికారం అనేది కూడా పోతుందన్నమాట. అలాగే చాలామందికి గొంతు ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. అయితే అల్లంని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు కూడా పోతాయి. చాలా రకాల అనారోగ్య సమస్యలు పోగొట్టడానికి ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా అల్లంని అయితే కనుక కొంచెం వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని అయితే కనుక సిమ్లో కానీ లేదనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మీరు దీంట్లోకి సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ని చిటికెడు వరకు యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఓన్లీ చిటికెడు మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నల్లుప్పు ఉన్నా సరే నల్లుప్పునైనా సరే యూజ్ చేసుకోవచ్చు, ఇంకా మంచిదన్నమాట. మ్యాక్సిమం నల్లుప్పుని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నల్లుప్పు లేకపోతే అప్పుడు ఇంట్లో ఉండే సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా మనకి గొంతు ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది గొంతులో దురద ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటారు. అలాగే కఫం ఎక్కువగా గొంతులో చేరిపోతూ ఉంటుంది. అయితే ఆ కఫాన్ని తొలగించడానికి కూడా మనకి ఈ సాల్ట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్ పోగొడుతుంది, గొంతు సమస్యలను అన్నింటినీ పోగొడుతుంది. దగ్గు సమస్యలను పోగొట్టడానికి కూడా మనకి ఈ సాల్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి సాల్ట్ని అయితే కనుక చిటికెడు యాడ్ చేసుకొని ఈ విధంగా మనం స్టవ్ని అయితే కనుక సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే కనుక. మీకు వెంటనే 2 నిమిషాల్లో, ఇది యూజ్ చేసిన 2-3 నిమిషాల్లోనే మీకు చక్కగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా గొంతు సమస్యలు దగ్గు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ని అయితే కనుక నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనం దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా పసుపులో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియా గుణాలు అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి పసుపుని వాడడం వల్ల కూడా గొంతు సమస్యలు అన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు. అలాగే ఏంటంటే గొంతు దగ్గర ఉన్న కఫం కానీ ఇన్ఫెక్షన్ కానీ మంట ఇవన్నీ కూడా పోతాయి. అలాగే దగ్గు కూడా త్వరగా పోతుందన్నమాట. కాబట్టి పసుపుని యాడ్ చేసుకోండి. మనం ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా గొంతు సమస్యల్ని దగ్గుని పోగొట్టడానికి 100% చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఏది కూడా స్కిప్ చేయొద్దు. అన్నీ కూడా ఈ విధంగా వేసుకొని స్టవ్ని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో
శీతాకాలం అనే కాదు, అలాగే రోజులు కూడా బాగాలేదు కాబట్టి చాలామందికి గొంతు ఇన్ఫెక్షన్ అని, గొంతులో మంట, తర్వాత గొంతు నొప్పి, దగ్గు అనేది ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి దాన్ని అశ్రద్ధ చేయకుండా, ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయకుండా మనం ఈ విధంగా తయారు చేసుకునే ఈ డ్రింక్ని పుక్కిలించడం, తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి అన్ని గొంతు సమస్యలు తగ్గిపోతుంది. అలాగే ఏంటంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే బాడీలో ఉన్న ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, జలుబు ఉన్నా సరే, ఏది ఉన్నా సరే చాలా వరకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ని పోగొట్టడానికి కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో వచ్చే ప్రతి సమస్యను మనం పోగొట్టుకోవడానికి ఈ డ్రింక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా స్టవ్ని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. కొంచెం మనం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ ఇంకిపోతాయి అన్నమాట. అప్పుడు ఈ విధంగా అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఈ విధంగా మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే తీసుకోవాలన్నమాట. అంటే మీరు టీ ఎంత వేడిగా అయితే ఉంటాయో, మీరు ఎంత వేడినైతే తట్టుకోగలరో అంత వేడిగా ఉన్నప్పుడు ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా వాటర్ని తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు దీంట్లోకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే తేనెని యాడ్ చేసుకోవద్దు. డయాబెటీస్ లేని వాళ్ళు అయితే కనుక తేనెని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. తాగలేని వాళ్ళు అనమాట. ఒకవేళ తేనెని యాడ్ చేసుకోకపోతే ఇంకా మంచిది, త్వరగా రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి తేనెని యాడ్ చేసుకోకపోవడం మంచిది. ఒకవేళ మీరు తాగలేము, తేనెని యాడ్ చేసుకోకపోతే అనుకుంటే అప్పుడే యాడ్ చేసుకోండి 1 స్పూన్ వరకు. తర్వాత ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గొంతు లోపల వరకు ఈ వాటర్ని పోనిచ్చి పుక్కిలించాలి. ఈ విధంగా మినిమం ఒక 4-5 సార్లు గోరువెచ్చగా ఉన్న వాటర్ని పోసుకొని 1 నిమిషం అలా ఉంచుకొని తర్వాత పారబోసేయాలి. ఉమ్మేసేసి తర్వాత మళ్ళీ ఒకసారి అలా నోట్లో పోసుకొని పుక్కిలించాలి. ఇదే విధంగా కనీసం ఒక 4-5 సార్లు అయినా సరే ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక మనకి ఫస్ట్ గొంతులో ఏవైతే బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ ఉంటుందో అదంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఖచ్చితంగా ఒక 4-5 సార్లు కనుక ఫస్ట్ మీరు పుక్కిలించాలి. పుక్కిలించిన తర్వాత ఒక 4-5 సార్లు తర్వాత అప్పుడు మీరు ఈ గోరువెచ్చగా ఉన్న వాటర్ని కొంచెం ఒక టీ గ్లాస్ వరకు తాగాలన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా జలుబు కానీ, గొంతు సమస్యలు కానీ అన్ని రకాల ప్రాబ్లమ్స్ పోతాయి. దగ్గు మొత్తం అన్నీ పోతాయి. కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ సమస్య వచ్చింది అనుకుంటున్నారో అప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫస్ట్ పుక్కిలించి తర్వాత చక్కగా తాగేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఫస్ట్ టైం చేసినప్పుడే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా సరే వెంటనే మనకి తగ్గిపోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా జలుబు, గొంతు సమస్యలు, దగ్గు వీటినన్నిటిని పోగొట్టుకోవడానికి ఒక మంచి డ్రింక్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది తప్పకుండా మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.